మీరు జనాల ఎమోషన్స్ తోటి కూడా ఆడుకుంటారు తెలుసా? ఎట్లా అంటే ఏది అన్నం తినేది ఉంటుంది చూడు. అన్నం తినేది వీడు ఏడ్చుకుంటా చెప్తా ఉంటాడు, నేను ఎందుకు బతకాలి, అసలు నేనేంది అది అని చెప్పేసి. దానికి లాస్ట్లో మీకే విషయం చంపుతాడు. అవునా? ఒక్కసారి అది చేయండి ఇప్పుడు, సరేనా? నువ్వు అక్కడ ఎట్లా చేసినావు అది చెయ్యి. బిల్డింగ్ మీద కూర్చొని చేస్తావు కదా, తినడం తింటారు కదా అదే లేచారను ఆడుండవు లే 2-3 రోజులు నాకు కంటికి కనబడతలేవు, లేకుంటే మామ అనుకుంటూ చుట్టువి లేదు మామ, కొన్ని కాళ్ళు అనుకున్నప్పుడు కొందరు వదిలేసుకున్నా. ఒంటరిగా ఉంటే ఇది ఆలోచన లేరా? అవు వెళ్ళి సార్ నా ఇంత బలగం పెట్టుకుని ఒంటరిగా ఉంటే ఏం లాభం సి? అయినా అన్ని ప్రేమతోనే ఆడైతే మామ. ప్రేమతో కావని నాకు కూడా తెలుసు, కానీ మన అనుకున్న వాళ్ళతో ఉన్నప్పుడైనా మనసు శాంతిగా ఉంటుంది కదా. అవు వెళ్ళి సార్ ఏం చేసినా కూడా ముగ్గురం చేసి ఉంటాం వెళ్ళి, ఏం తిన్నా కూడా ముగ్గురం తింటుంటాం వెళ్ళి. లేదు నీకు సమస్య వచ్చింది కదా, మనం ముగ్గురం పంచుకుందాం రా. నువ్వు అంతేనా? కాదు, ఇది ఎవరు రాసిరు అంటే సమస్య వస్తే ముగ్గురు పంచుకోవాలని చెప్పేసి అన్నారు. లాస్ట్లో మీరు చచ్చిపోతారు, చంపేస్తాడు, విషయం కలిపినా అని చెప్తాడు కదా. ఇది ఎందుకు కాన్సెప్ట్ ఎందుకు రాసిరు అంటే ఎందుకు రాసినామంటే లాస్ట్లో ఏదో ఒకటి కొంచెం ట్విస్ట్ ఉంటేనే మనకి ఇవి అన్న మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నాకు వీసా అన్న మెయిన్, అది నా మెయిన్ కాన్సెప్ట్. అంటే ఏదో ఒకటి ట్విస్ట్ పెడితేనే కదా, అంటే ఊహించని ట్విస్ట్ పెడితేనే వీసా అనేది ముందుకు వెళ్తుంది కానీ ఆలోచించి ఒక ఎవరు ఊహించకూడదు. అదే ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఒక వ్యూవర్గా అంటే నేను మీ వీడియోస్ చూస్తా కాబట్టి నేను నార్మల్గా చెప్తున్నా. ఇప్పుడు హాస్పిటల్లో ఒకటి చూసినాం, అది చూసిన తర్వాత ఒకటి అనుకున్నా. దాని తర్వాత ఐఫోన్ గురించి అంటే ఐఫోన్ ఇప్పిస్తాను నేను, అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి అది. దాని తర్వాత ఇంకటి ఈ లవ్ ఒకటి, ఇట్లాంటివి కొన్ని చూసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఏదో మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వ్యూవర్స్, అంటే ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు దీంట్లో అది అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ప్రేమల గురించి, ఒక ఫ్యామిలీ గురించి, ఒక కుటుంబం గురించి ఏదైనా మెసేజ్ ఇస్తున్నామని చెప్పేసి అనుకుంటాం. లాస్ట్కి వచ్చే వరకు అదొక ట్విస్ట్ అది ఉంటుంది. హట్ అయింటే సారీ కానీ బట్ మెయిన్ ప్రతిసారి అదే మెసేజ్ ఇస్తే బోర్ కొట్టేస్తుంది కదా అన్న. అంటే వ్యూయర్స్ ఎప్పుడు ఇచ్చిన మెసేజ్ అది ఏది అంటే దీని గురించి ఇవ్వలేదు కానీ, దీని గురించి అని కాదు కానీ ఆడియన్స్ కి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తీసుకెళ్లాలి ముందర కన్నట్టు అంతే. అదే అంతే.